హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎన్ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం ముందు ఉంది 2024లో తయారు చేసిన రైడర్ 125 ఐగో వేరియేషన్ అయితే మన ముందు ఉంది. దీని గురించి ఫుల్ వీడియో అయితే ఈరోజు మనం తీసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఫుల్ వీడియో అర్థం అవుతుంది. అండ్ ఈ బైక్ ఒక స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఏమున్నాయి, దీని ఎగ్జాక్ట్లీ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది, దాని గురించి ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనిలో కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా వీటి గురించి నేను క్లియర్ మీకు అవుట్పుట్ అయితే ఇస్తాను. ఈరోజు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంజన్ లుక్ అయితే ఇలా ఉంది చూడడానికి. అండ్ చాలా నీట్గా అయితే దీన్ని ఇక్కడ ఆర్గనైజ్గా పెట్టడం జరిగింది. అండ్ దీని కింద గార్డ్ అయితే ఇంజన్ గార్డ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు మిడిల్ స్టాండ్ ఉంది. అండ్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ సైలెన్సర్ గార్డ్ ఉంది. అండ్ మనం డ్రైవ్ చేసినప్పుడు మన లెగ్ ఏదైనా తగులుతుందని చెప్పి సేఫ్టీగా దీని ప్రికాషన్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 124.8 cc అండ్ సింగిల్ సిలిండర్ 3 valves ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇది రావడం జరిగింది. అండ్ టార్క్ అండ్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వెహికల్ టార్క్ అయితే మాత్రం 11.3 PS టార్క్ అండ్ 11.2 PS పవర్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మనం నెక్స్ట్ మనం వీల్స్ గురించి మాట్లాడుకుంటాం. టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫ్రంట్ టైర్ వచ్చేసరికి మాత్రం 80/100 సెక్షన్ టైర్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం బ్యాక్ టైర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ 100/90 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ సైడ్ అయితే మీకు 240 mm డిస్క్ బ్రేక్ అయితే మీకు పెడల్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయితే 130 డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. 130 mm డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మీ డ్రమ్ బ్రేక్ లుక్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మీకు ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇది చూడంగానే ఎవరైనా ఫైబర్ బాడీ అనుకుంటారు. పైన మీకు ఫైబర్ బాడీ వస్తుంది, అంతేగాని లోపల వరకు కంప్లీట్ మీకు ఫ్యూయల్ మెటల్ అయితే ఉంటుంది. మెటల్ ట్యాంక్ అయితే ఉంటుంది. అండ్ పర్ లీటర్కి మీకు 50 కిలోమీటర్స్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు కనెక్షన్ ఇవ్వలేదు. అండ్ దీంట్లో ఇది బీటీ వర్షన్ అండి, బ్లూటూత్ వర్షన్. ఇది బ్లూటూత్ వర్షన్ కి అండ్ నార్మల్ వర్షన్ కి పెద్ద తేడా ఉండదు, ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ టిఎఫ్డి డిస్ప్లే ఏదైతే పెద్దగా ఇస్తే మాత్రం మీకు దీంట్లో బ్లూటూత్ కనెక్షన్ లో 3D లుక్ అయితే మీకు కనిపిస్తుంది. దీంట్లో అయితే 3D లుక్ అనేది ఉండదు. అండ్ మీకు ఓన్లీ లెఫ్ట్ ఇండికేషన్ రైట్ ఇండికేషన్ అనేది చూపిస్తుంది. దీంట్లో మిగతా పైన మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లో బీమ్ హై బీమ్ అది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సిగ్నల్ ఇండికేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంజన్ ఇండికేషన్ ఉంది. స్టాండ్ మోడ్ ఉంది. అండ్ ఇక్కడ ఫీచర్స్ లో ఇక్కడ ఉంది కదా, ఇది ఈకోలో అంటే మీరు ట్రాఫిక్ లో డ్రైవ్ చేసేటప్పుడు సిటీకి అయితే మాత్రం లో పర్ఫార్మెన్స్ అంటే మీన్స్ మీకు హార్స్ పవర్ తక్కువ ఉంటుంది. టార్క్ అయితే సేమ్ టార్కే మీకు ఉంటుంది, కానీ హార్స్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి, నాకు ఎక్కువ హార్స్ పవర్ కావాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ పవర్ మోడ్కి అయితే షిఫ్ట్ చేసుకోండి. అండ్ ఇది ఇక్కడ ఈకో మోడ్. అండ్ కింది కంటే ఈకో మోడ్ వస్తుంది, పైకంటే ఇక్కడ పవర్ మోడ్ ఉంటుంది. అండ్ కింద ఇగ్నిషన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సైడ్ చూసుకోవచ్చు అండి, ఇక్కడ కింద హార్న్ అండ్ మీకు మంచిగా ఇక్కడ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ హై బీమ్ లోబుల్ ఉంది. అండ్ ఇక్కడ పాస్ స్విచ్ ఉంది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఈ ఇండికేటర్ ఉంది, ఐ స్విచ్ ఉంది కదా, ఇది ఏంటంటే ఇది మీకు ఇక్కడ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ ని సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఇది మనకు వస్తుంది మీకు. అండ్ అదే విధంగా ఇక్కడ మీకు పవర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్లు ఇక్కడ కన్వెంట్ గా ఇచ్చారు. అండ్ మీరు మొబైల్ హోల్డర్ ఇక్కడ తెలుసుకున్నా కానీ మీరు కంఫర్టబుల్ గా ఇక్కడ మీరు ఇదే చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఫ్యూయల్ ట్యాంక్ అయితే చెప్పా కదా మీకు, ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇలా ఉంది. అండ్ మీరు ఫస్ట్ చూడంగానే ఫ్లాష్ ఇది ఫైబర్ అనుకుంటారు, కానీ దీని కింద మీకు మెటల్ ట్యాంక్ ఉంటుంది. దీని పైన ఇది సేఫ్టీ గార్డ్ అనమాట. ఇది సేఫ్టీ గార్డ్ అయితే దీనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీంట్లో మైనస్ అని చెప్పారు కదా, నాకు మైనస్ అయితే ఏంటంటే ఈ ఇండికేటర్ లైట్స్ అయితే వీడు స్టార్టింగ్ నుంచి దీనికి ఈ బైక్ లో స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి వీడు ఎప్పుడైతే ఫస్ట్ వెరిషన్ లాంచ్ చేశాడో అప్పటి నుంచే వీడు ఈ బైక్ లో బల్బ్ తో తీసుకొస్తున్నాడు. ఇది ఒక డిసడ్వాంటేజెస్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే వెహికల్ ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దానికి అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేది. నాకైతే ఇది ఒకటి మైనస్ అనిపించింది ఈ బైక్ లో. మిగతా అంతా సూపర్ ఉంది బైక్. అండ్ మోస్ట్లీ యూత్ అట్రాక్ట్ అయ్యేది ఎక్కడ అంటే ఈ ఫ్రంట్ సైడ్ హెడ్ ల్యాంప్ లుక్ అయితే చాలా బాగుంటుంది.
మీకు టోనిక్ ఐడియా ఉందా? మొత్తం టోనిక్ డిజైన్ అయితే దీనిలో ప్రొవైడ్ అయితే జరిగింది. అండ్ లుక్ అయితే చూడడానికి ఎలా ఉంది ఫ్రంట్ సైడ్. అండ్ అదేవిధంగా ఇది రెడ్ అలా వీల్స్ అయితే రావడం జరిగింది. 17 ఇంచెస్ అలా వీల్స్ అయితే దీన్ని ప్రొవైడ్ చేశాడు. అండ్ అదేవిధంగా దీనిలో మోస్ట్ నాకు నచ్చింది ఏంటంటే టైల్ టైల్ ల్యాంప్ టైల్ ల్యాంప్ లుక్ అయితే బాగా ఇచ్చాడు. ఇది డేంజర్ లైట్. డేంజర్ అయితే బాగుంటుంది. చాలా బాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అదే విధంగా మీకు ఈ సైడ్ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. శారీ గార్డ్ ఇక్కడ ఏం చేశారంటే వీటిని కొంచెం బెండ్ చేశారు అంతే. బెండ్ చేసి ఇవ్వడం జరిగింది. కూర్చోడానికి కంఫర్టబుల్ గా అయితే ఉంది. అండ్ లేడీస్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సిస్టర్స్ కి అని మదర్స్ కానీ చాలా కంఫర్టబుల్ గా అయితే దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. అండ్ మీకు స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు దీంట్లో. స్ప్లిట్ సీట్ కానీ కంఫర్టబుల్ గానే ఉంటుంది మీకు. స్ప్లిట్ సీట్ అంత ఏమీ ఇది అనిపించదు. అండ్ ఇప్పుడు బ్యాక్ సీట్ మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికి సంబంధించిన కీ లాక్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ అయితే చూడడానికి ఎలా ఉంది. అండ్ నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు. బ్యాక్ సైడ్ లుక్, ఫ్రంట్ సైడ్ లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు అండి. ఓవరాల్ గా ఇది 2 కలర్స్ లో అయితే ఉంది. వన్ ఫుల్ బ్లాక్ అండ్ రెడ్. అండ్ ఈ సంథింగ్ అయితే ముందే కలర్ కనిపిస్తుంది. ఆ కలర్ అయితే వెహికల్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ లుక్ అయితే ఉంది. ఓవరాల్ గా నాకైతే బైక్ అయితే లుక్ అయితే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హ్యాండిల్. టీవీఎస్ లో ఎవరికైనా ఫస్ట్ నచ్చేది ఏంటంటే హ్యాండిల్ బార్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. డ్రైవింగ్ మోడ్ లో హ్యాండిల్ అయితే చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. హ్యాండిల్ మోడ్ ఏంటంటే నాకు ఈ లివర్ గార్డ్ దగ్గర కూడా కొంచెం మైనస్ అనిపించింది. లివర్ గార్డ్ అండ్ క్లచ్ అయితే ఓకే, క్లచ్ బాగానే ఉంది. కానీ ఫ్రంట్ బ్రేక్ దగ్గర కొంచెం నాకు అన్కంఫర్ట్ అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఇది లుక్ వెహికల్. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టీవీఎస్ హిస్టరీలో ఇప్పటి వరకు అడ్వెంచర్ వెహికల్ అనేది దిగలేదు. అడ్వెంచర్ వెహికల్ లాంచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ లో అయితే టీవీఎస్ అడ్వెంచర్ అయితే వెహికల్ లాంచ్ అయినా నెక్స్ట్ మినిట్ నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఆ వెహికల్ గురించి ఫుల్ రివ్యూ అయితే నేను మీకు తీసి పెడతాను. ఏముంది స్పెసిఫికేషన్ చేయండి. ఇప్పుడున్న అడ్వెంచర్స్ వాటిని ఇప్పుడు వచ్చే ఈ అడ్వెంచర్ టీవీఎస్ వాళ్ళు తీసుకొచ్చే అడ్వెంచర్ బీట్ చేయగలుగుతుందా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ని ఈ వెహికల్ తట్టుకుంటుందా లేదా అనే దాని గురించి మనం కంప్లీట్ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసుకున్నాం ఆ రోజు. ఓవరాల్ గా నాకైతే బైక్ లుక్ అయితే నచ్చింది, బాగానే ఉంది. అండ్ అదే విధంగా N125 బైక్ కూడా, పల్సర్ N125 బైక్ కూడా సేమ్ ఇదే ప్రైజ్ లో రావడం జరిగింది. అండ్ ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,24,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఇది బ్లూటూత్ వర్షన్. దీంట్లో నార్మల్ వర్షన్ కూడా ఉంది వితౌట్ డిస్క్. మీరు అది కూడా ఒకసారి చూసుకోండి. చూసుకొని కంపేర్ చేసుకొని రెండింటిలో ఏదైతే బెస్ట్ అంటే మీకు బ్లూటూత్ వర్షన్ యూజ్ అంటే తీసుకోండి. నాకు బ్లూటూత్ వద్దు, ఒక 2,000-3,000 తగ్గిన పర్లేదు, నాకు బ్లూటూత్ అవసరం లేదు అనుకుంటే మాత్రం నేను బేస్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. బ్లూటూత్ అనేది పెద్ద ఈ చిన్న వెహికల్ 125cc సెగ్మెంట్ లో అయితే మాత్రం బ్లూటూత్ వేరియేషన్ నాకు అంత అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే మీకు అంత యూస్ఫుల్ కూడా ఉండదు. అది విలేజ్ ఎక్కువ మోస్ట్లీ విలేజ్ పీపుల్ దీన్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి బ్లూటూత్ వర్షన్ అంత అవసరం లేదు. అండ్ హెవీ కన్సోల్ 5.5 TFT డిస్ప్లే ఉండే దానికైతే మీకు బ్లూటూత్ వర్షన్ పనికొస్తుంది. ఎందుకంటే మీకు దాంట్లో మ్యాప్ చూపించడం కానీ, ఇండికేషన్ చూపించడం కానీ కొంచెం 3D లుక్ లో ఉంటాయి కాబట్టి మీరు కొంచెం అట్రాక్ట్ అవ్వచ్చు దానికి. అండ్ అదేవిధంగా మీరు నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్, ఈ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో మొత్తం ఓపెన్ ఇవ్వడం జరిగింది. అండ్ కొంచెం డస్ట్ ఏరియాలో కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. ఇది కొంచెం తొందరగా జామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఇది చూడండి లుక్ అయితే ఎలా ఉంది చూడడానికి. అండ్ బ్యాక్ అదే విధంగా చూసుకుంటే మాత్రం మీకు 5 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మీకు లుక్ అయితే చూడడానికి ఎలా ఉంది చూడండి. ఫుల్లీ కవర్డ్ ఉంది లోపలికి. మనకి ప్రీవియస్ వెహికల్స్ లో వెళ్ళాలని చూస్తే మాత్రం మీకు ఆ మోనోషాక్ అనేది కంప్లీట్ బయటకి కనిపించడం జరుగుతుంది. దీంట్లో అయితే ఫుల్ గా నీట్ గా కవర్ చేశాడు. అండ్ ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ చాలా మంది తెలియదు దీని గురించి. ఈ పైప్ గురించి ప్రతి ఒక్క వెహికల్ లో ఒక ఎక్స్ట్రా పైప్ అనేది ఇట్లా కిందికి వదులుతాడు. ఈ పైపు వదలడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా మనం పెట్రోల్ పడిచినప్పుడు ఓవర్ఫ్లో అయితే ఆ ఓవర్ఫ్లో అయిన పెట్రోల్ దీని నుంచి బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది, ఓవర్ఫ్లో తగ్గిస్తుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ నాకు ఈ బ్రేక్ పెడల్స్ ఇవి అయితే నాకు బాగా నచ్చినాయి. అండ్ సీట్ కంఫర్టబిలిటీ అయితే బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 175 గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా ఉంది దీనికి. అండ్ సీట్ హైట్ అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. అంటే మినిమం 5.3, 5.5, 5.6 వరకు ఈ వెహికల్ చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా మీరు ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ అదే విధంగా చైన్ మాత్రం కంప్లీట్ ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి క్లీన్ చేసుకోకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ తొందరగా అయితే చెడిపోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఓవరాల్ గా ఇది అండి వెహికల్ రివ్యూ అయితే. అండ్ మీకు వెహికల్ రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు దీని లేదన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం
కామెంట్ చేయండి, నేను అవైలబుల్ ఉంటా మీకు. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వెహికల్ అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మన ఛానల్లో సారీ పల్సర్ N125 బైక్ కూడా రివ్యూ చేయడం జరిగింది. దానికి దీనికి కంపేర్ చేసుకోండి, రెండింటిలో ఏది బెస్ట్ అనిపిస్తే అది కొనండి. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. లుక్ అయితే చూడడానికి మాత్రం చాలా మంది అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఫ్రంట్ లుక్ అయితే. ఇది ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది కానీ నైట్ విజన్ లో అయితే మాత్రం మీకు అయితే చాలా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. అండ్ చాలా మినిమల్ గా అయితే డిజైన్ చేయడం జరిగింది. చాలా మినిమల్ గా డిజైన్ అయితే చేశారు దీన్ని. ఇక్కడ ఇవి చాలా మినిమల్ గా డిజైన్ చేశారు. టీవీఎస్ వాళ్ళగా నేను చెప్పే సజెషన్ ఏంటంటే మాత్రం ఈ బల్బు ఏదైతే ఉన్నాయో ఇవి బల్బు కాకుండా ఎల్ఈడి డిజిటల్ తీసుకొస్తే మాత్రం బాగుంటది. అండ్ బల్బు డిజిటల్, ఇండికేటర్స్ డిజిటల్, మనకి ఎల్ఈడి ఉన్నాయి కానీ కాకపోతే బల్బ్ తీసుకొచ్చారు. ఇప్పుడు బల్బు అనేది అంతగా ఏం లేదు. బల్బ్ సిరీస్ అయితే ఇప్పుడు అంత ఎక్కువ రావడం లేదు. కానీ టీవీఎస్ వాళ్ళు ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అని నాకు చెప్పొచ్చు. అంతమించి ఏం లేదు. ఓవరాల్ గా బైక్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.